అల్లం పేస్ట్ అనేది రోజు దంచుకోకుండా ఒకేసారి బల్క్గా దంచుకొని పెట్టుకుంటాం కదా, అది కొద్ది డేస్ తర్వాత అంటే ఒక 1 వీక్ తర్వాత 15 డేస్ తర్వాత కొద్దిగా బ్లాక్ షేడ్ వస్తుంది కదా, అట్లా రాకుండా ఫ్రెష్గా ఎప్పటిలాగా ఉండాలంటే కొన్ని చిట్కాలతో ఎట్లా చేసుకోవాలో చెప్దాం. ఏం అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండానే మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బ్లాక్ కాకుండా ఉంటుంది. ఏం లేదు, అల్లం పేస్ట్ పట్టేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకొని పట్టుకుంటే అది బ్లాక్ కాదు. ఇంకా దాన్ని ఇప్పుడు పడితే ఎలా ఉంటుందో అల్లం పేస్ట్ అనేది అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు కనుక నచ్చితే ఫాలో కండి. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే ఇందులో స్టీల్ ఐటమ్స్ లైక్ స్పూన్స్ అలాంటివి పెట్టకూడదు. చెయ్యి అస్సలు వాడద్దు తీసేటప్పుడు. మరి ఈ మిగిలిందంతా ఏం చేయాలి అక్క అని అంటారా? ఏం లేదండి, ముందే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనకు ఆ మాత్రం పొదుపు ఉండదా? చేయితో లాస్ట్కి ఊడ్చేసిన తర్వాత అందులో వేయకుండా సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ డే కర్రీలో వేసుకోండి. థ్యాంక్ యూ.